ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తున్నాయి, కోవిడ్ అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకొని కోవిడ్ అనుకుంటే ఐసోలేట్ అవ్వండి. లాక్డౌన్ లాంటివి ఏం అక్కర్లేదు. మీరు జస్ట్ ఒక రూమ్లో ఐసోలేట్ అయ్యి మళ్ళీ నార్మల్గా మీకు సివియర్ సిమ్టమ్స్ లేవన్నప్పుడు నార్మల్గా ఉంటే సరిపోతుంది. సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళే అడ్మిట్ చేసుకుంటారు. బట్ నౌ అకార్డింగ్ టు ఐసీఎంఆర్ దెర్ ఇస్ నథింగ్ టు గెట్ వరీడ్ అబౌట్. వాళ్ళు ఇంకా సబ్ వేరియంట్స్ని స్టడీ చేస్తున్నారు. ఓన్లీ జాగ్రత్తలు ఎవరికి తీసుకోమని, అందరికీ జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇమ్యూన్ కాంప్రమైజ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండమని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆర్ మనకి ఏదన్నా క్రానిక్ డిజీజెస్ ఉన్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళకి, లేదంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ అనే మెడికేషన్ పైన ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ ఎవరైనా ముందు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అందరికీ తెలిసిందే. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు, మనకి ఎక్కువ మంది ఉంది అన్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, శానిటైజర్స్ వాడండి, తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఓకే, ఇఫ్ needed, avoid those public interactions, stay at home for some time, and then you can go out